నెహ్రూ గారు ఆయన చేసిన పనులు హిస్టరీ చూస్తే గనక మనకి యాజ్ అన్ ఇండియన్, సెక్యులర్ ఇండియన్ అయినా, లిబరల్ ఇండియన్ అయినా, ఒక ఇండియన్ హిందూకి మాత్రం చాలా కోపం వస్తుంది, బాధ కూడా వస్తుంది. అరే రే 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 ఏంట్రా బాబు మన దేశానికి పట్టిన గతి, ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల అని చాలా బాధేస్తుంది. చాలా విషయాలు తెలిసి రీసెంట్ గా ఈ విషయం మళ్ళీ ఐ కేమ్ అక్రాస్. ఈ విషయం నేను ఒక 10 years బ్యాక్ కూడా ఐ హర్డ్ అబౌట్ ఇట్, బట్ రీసెంట్ గా వెన్ ఐఎమ్ చెకింగ్ అవుట్ ఐ కేమ్ అక్రాస్ దిస్ న్యూస్ అండ్ ఐ చెక్ ఇట్ అవుట్. అయితే ఏంటంటే 1950s లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కొంచెం కంట్రీ అనేది పార్టీషన్ తర్వాత సెటిల్ అవుతా ఉంది. ఆ టైంలో మన సోమనాథ్ టెంపుల్ ఉంది కదా, మన సోమనాథ్ టెంపుల్ అనేది కట్టాలి, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకున్నారంట. సోమనాథ్ టెంపుల్ ఇస్ నాట్ నార్మల్ టెంపుల్ లాంటిది కాదు. ఎన్నోసార్లు డిస్ట్రాయ్ చేశారు వీళ్ళు వచ్చి, మన చరిత్రని కూల్చేయడానికి, మన చరిత్రని కనుమరుగు చేయడానికి అని చెప్పి గుళ్ళని ఇలాగా ఆర్కిటెక్చరల్ వైజ్ మన చరిత్ర బేసికల్ ఇట్ సివిలైజేషన్. అయితే సోమనాథ్ టెంపుల్ కట్టాలి అని చెప్పి నెహ్రూకి వెళ్తే నెహ్రూ గారు లెటర్ రాశారంట, లేదు మన ఒక సెక్యులర్ స్టేట్ అనేది ఒక హిందూ రిలీజియస్ దానికి రిలీజియస్ ట్రైన్ కట్టడానికి అని చెప్పి డబ్బులు ఇవ్వము, ఇవ్వకూడదు కూడా, ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ అని చెప్పి నెహ్రూ గారు లెటర్ రాశారంటే ఇవ్వనని చెప్పి, రూపాయి కూడా నేను రూపాయి ఇవ్వను, దానికి సంబంధించిన ఎటువంటి వాటిల్లో కూడా పాల్గొనను, సో దట్ అప్పుడు సెక్యులర్ దేశం అని చెప్పి ఆయన ఉద్దేశం. కానీ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రము డిఫరెంట్ వ్యూ తీసుకున్నారు. అది రిలీజియస్ పరంగా కాదు మీరు చూడాల్సింది, అదొక సివిలైజేషన్ ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా చూడాలి.